నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము నా గురువర్యులు అనే పుస్తకంలో ప్రేమ అనే చాప్టర్లోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం. గత వీడియోలో 99వ పేజీలో మొదటి పేరా వరకు చదువుకున్నాం. ఇప్పుడు 99వ పేజీలో 2వ పేరా నుండి మనం ప్రారంభిద్దాం. ఇవి ఇలా గమనించకుండా పోయిన సన్నివేశాలు ఎంతోమంది హృదయాల్లో ప్రేమ బీజాలుగా నాటుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు. వారి దివ్య ప్రేమ వల్ల కలిగిన ప్రతి నూతన అనుభవం ఆయన పట్ల మనకున్న ప్రేమను మరింత బలపడేలా చేస్తుంది. ఆయన వద్దకు వచ్చిన వారందరూ మాస్టర్ గారి అయస్కాంతం లాంటి పట్టులో ఉండటానికి గల రహస్యం ఇదే. అపరిచితులు ఎందరో ఆయన వద్దకు వచ్చి ఆయన మాట్లాడిన కొద్ది సమయానికే ప్రేమికులుగా మారి వెళ్ళడం నేను ఎన్నోసార్లు గమనించాను. గురువర్యుల సన్నిధిలో కొద్ది నిమిషాలు ఉన్నందుకే ఎన్నో జన్మల నుండి ఆయనతో పరిచయం ఉన్నట్లు అనిపించిందని చాలామంది నాతో చెప్పడం జరిగింది. స్వచ్ఛమైన పవిత్రమైన రూపంలో ఉన్న ఆ తిరుగులేని ప్రేమ నా గురుదేవుల బలం. దానిని ఎదుర్కొని జయించగలిగేది ఏమైనా అసలుందా? ఇతరులు తమ శక్తిని, భయాన్ని, ప్రలోభాన్ని ప్రయోగించి శిష్యులను తమ ఆధీనంలో ఉంచుకుంటారు. కానీ నా గురువర్యులు ఏకైక ఆయుధం వారి దివ్య ప్రేమ. ఇతరుల నుండి ఏమీ ఆశించని ప్రేమ. ఏమైనా కోరితే కూడా కోరేది కేవలం మన హృదయాలను మాత్రమే. నాకు ఒక సంఘటన గుర్తుంది. ఒకసారి గురువర్యులు దక్షిణాదిలోని ఒక కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఏ పెద్ద మనిషిని ఇంట్లో అయితే మేమున్నామో ఆయన సుమారు 150 మందికి భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. గురువర్యులు వారికి పెట్టిన భోజనంలో కేవలం 2-3 ముద్దలు మాత్రమే తిని మరొక గదిలోకి విడిగా వెళ్ళి కూర్చున్నారు. నేను త్వరగా నా భోజనం ముగించుకొని గురువర్యుల వద్దకు వెళ్ళి కూర్చున్నాను. కొంచెం సేపటికి తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చి, మాస్టర్, మీరు భోజనం చేశారా? సంతృప్తిగా ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆయన నవ్వేసి, అంతా బాగానే ఉంది, కానీ తాను కొంచెమే తినగలిగాను అని చెప్పారు. మాస్టర్, నేను మీకు ఇవ్వగలిగేదేమైనా ఉందా అని ప్రశ్నించాడా పెద్ద మనిషి. నీ హృదయాన్ని నాకు నువ్వు ఇవ్వవచ్చు అని నవ్వుతూ సమాధానమిచ్చారు మాస్టర్. దానిని ఆ పెద్ద మనిషి సరదాగా అన్నట్లుగా తీసుకున్నాడు.
ఎందుకంటే నవ్వుకుంటూ ఇతర అతిథులను చూసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గురువర్యుల ప్రేమ అంత దివ్యమైనది, పవిత్రమైనది కావడం వల్ల ఆయన భక్తులు ఆయనను కేవలం ఆయన కోసం మాత్రమే ప్రేమించగలుగుతున్నారు. ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనది, ఎంత తిరిగి ఏమీ ఆశించనది అంటే అభ్యాసులు కూడా తమలో అటువంటి ప్రేమను క్రమక్రమంగా మరింత శుద్ధంగాను, మరింత తిరిగి ఆశించని ప్రేమగాను పెంపొందించుకోగలుగుతున్నారు. ఇటువంటి ప్రేమ ఇలా వృద్ధి చెందడం వల్ల అభ్యాసిలో ఈ ఇచ్చిపుచ్చుకునే భావన పూర్తిగా సమసిపోయే ఒక దశ వస్తుంది. ఇక ఫలానా దానికోసం ప్రేమించడం కానీ, ఫలానా లక్ష్యంతో ప్రేమించడం కానీ ఉండదు. అటువంటి ప్రేమ మన హృదయంలో లేనిదే జీవించలేం. కాబట్టి ప్రేమ అలా ఉంటుంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన, అందమైన సంగతి ఏమిటంటే మాస్టర్ మనలను ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయం కూడా ఇక అంత ముఖ్యమైనదిగా కనిపించదు. మన హృదయంలో మాస్టర్ పట్ల ప్రేమ ఉండటం ఒక్కటే చాలా ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమ ఇలా వృద్ధి చెందుతున్న కొద్దీ ఒకానొక దిశలో మన హృదయం ఈ పెరుగుతున్న ప్రేమతో బ్రద్దలైపోతుందా అని అనిపిస్తుంది. ఇటువంటి దివ్య ప్రేమ వ్యక్తి ఆధ్యాత్మిక వికాసంలో వృద్ధి చెందడమే అతి గొప్ప అద్భుతంగా నేను పరిగణిస్తాను. గురుదేవులు నాకు ఏమి ఇస్తారు అన్న ఆలోచన మనలో లీలగా కూడా రాదు. కేవలం ఒక చూపుతోనే ప్రసాదించగల ముక్తి అనే దివ్య కానుక కూడా దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. అభ్యాసి వాంఛించేలా కేవలం తన ప్రియతమ గురుదేవునితో కూడి ఉండటం మాత్రమే. మనం మన ప్రేమను అర్పించినప్పుడు మాస్టర్ తన ప్రేమను మనకు అందిస్తారు. ఇదే అనుగ్రహం, ఇదే ముక్తి, ఇదే ఆధ్యాత్మిక సాధన లక్ష్యమైన సంపూర్ణ సాక్షాత్కారం. ప్రేమే సర్వస్వం అయిపోతుంది. విశ్వాన్నే హక్కున చేర్చుకోగలిగే శక్తిగా మారుతుంది. కేవలం దాని ఉనికి మనకు అతి ఉన్నత స్థాయిలో ఉండే చైతన్యం ప్రసాదిస్తుంది. దానిని దివ్యత్వం అనండి, అనంతతత్వం అనండి, లేక మరేదైనా అనండి. ఈ ప్రేమలోనే దివ్యంగా గ్రహించగలిగే లక్షణం ఉంది. దీనినే మాస్టర్ ఐహికంగా రీడింగ్ కెపాసిటీ అని అంటూ ఉంటారు. సామాన్య మానవ స్థాయిలో కూడా ప్రేమ మూసిన కళ్ళను తెరిపిస్తుంది. ప్రేమించేవాడే ప్రేమించని వాడికంటే ఎక్కువగా చూడగలుగుతాడు. మరి అలాంటప్పుడు గురుదేవులు సర్వాన్ని ప్రేమించగల తన దృష్టితో సమస్తాన్ని చూడగలగడంలో ఆశ్చర్యం ఏముంది? ఆకలితో ఉన్న వారి ఆకలిని, బాధపడుతున్న వారి బాధను, అంకిత భావంతో ఉండే సాధకునిలో లోతుగా దాగి ఉన్న తపనను గురుదేవులు చూడగలగడంలో ఆశ్చర్యమేముంది? కాబట్టి ప్రేమ అనేది చాలా గొప్ప శక్తి. ఇది చదవగలిగే సమర్థతను ప్రసాదిస్తుంది. అందుకే కేవలం మేధాశక్తిని లేదా బుద్ధి బలాన్ని మాత్రమే ఉపయోగించేవారు ఇటువంటి దృష్టిని తమలో పెంపొందించుకోలేకపోవడం అనేది అర్థం చేసుకోగలిగిన విషయమే. ఈ శక్తి కోసం మన దృష్టిని హృదయం వైపునకు మరలించవలసిందే. హృదయం వైపు దృష్టిని మళ్లించవలసిన అవసరాన్ని మాస్టర్ అనేక మార్లు నొక్కి చెబుతుంటారు.
నిజానికి ఆయన బుద్ధిని నమ్మరు. ఆయన నాతో తరచుగా ఇలా అనేవారు, బుద్ధి నీకు కావలసిన దానిని సమకూర్చలేదు. మనము ఇచ్చిన సమాచారాన్ని బట్టి దాని జవాబులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బుద్ధి తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చు, అనైతికమైనవి కూడా కావచ్చు. కానీ నీ హృదయాన్ని ప్రశ్నిస్తే నీకు సరియైన నిర్ణయం వస్తుంది. సందేహం కలిగినప్పుడు హృదయాన్ని సంప్రదించు, అది మీకు సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి త్వరగా సాధించే రహస్యం ఏమిటని నేనొకసారి మాస్టర్ను అడిగాను. దానికి ఆయన, నీలో ప్రేమ పెంపొందించుకో, అప్పుడు నీ ప్రగతి చూడు. నిజానికి ప్రేమ అన్నింటినీ జయించగలదు. ప్రేమ మాత్రమే ఇది చేయగలుగుతుంది. ఏ ఇతర శక్తినైనా ఉపయోగిస్తే మనకు అనుకూలంగా లేని ప్రతిక్రియలను సృష్టిస్తుంది. నీవు కోపంలో ఉన్నప్పుడు కోపాన్ని ప్రసరిస్తావు. అలాగే శారీరక బలాన్ని ఉపయోగిస్తే అది కూడా ఎదుటివారిలో నిరోధించే తత్వం సృష్టించి ఆ తర్వాత అదే స్థాయిలో ప్రతిక్రియ ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ఇలాగే జరుగుతుంది. కానీ నీ హృదయంలో నీవు ప్రేమను సృష్టించుకోగలిగితే దానికి ప్రతిక్రియ కూడా కేవలం ప్రేమ అవుతుంది. చూడు, పని అయిపోయినట్లే కదా. కాబట్టి ప్రేమను సృష్టించండి. ప్రాచీన కాలంలో ఋషులు అడవులలో క్రూర మృగాల మధ్య ఈ ప్రేమ వల్లనే జీవించగలిగారు. ప్రేమ అడవి మృగాలను సైతం జయిస్తోంది. నేనొక విషయం చెబుతాను. నీలో గురువు పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఆయన కూడా నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇది చేయగలిగితే నీ పని దాదాపుగా పూర్తయినట్లే. అసలైన విషయం ఏమిటంటే ఆయన హృదయం యొక్క తలుపును ఎంత గట్టిగా తట్టాలంటే ఆయన నీకోసం తలుపు తప్పనిసరిగా తెరిచేలా తట్టాలి. అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతేమిటి అన్నీ లభిస్తాయి. అభ్యాసి నిజమైన కర్తవ్యం ఏమిటి? నా ఉద్దేశంలో మాస్టర్ దృష్టి తన వైపు మళ్లించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. అది గనక జరిగితే ఇక అభ్యాసి చేయవలసినదేమీ ఉండదు. మాస్టర్ గారిని తన వైపు పని చెయ్యనివ్వడం తప్ప ప్రేమను ఎవ్వరూ నిరోధించగలరు. అభ్యాసి ప్రేమ పెరిగిన కొద్దీ గురుదేవుల ప్రేమ కూడా అలాగే పెరుగుతుంది. ఇప్పుడు గురుదేవులు అభ్యాసికి ఏమి చెయ్యాలా అని ఆలోచించడం మొదలు పెడతారు. ఇక అభ్యాసి అడగవలసిన అవసరం ఉండదు. గురుదేవులే అభ్యాసికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇక అడిగే అవసరం ఏముంటుంది? నిజం చెప్పాలంటే నిజమైన మాస్టర్ ఒక దర్పణం తప్ప మరొకటి కాదు. సాధకుడు ఆయన ముందు ఏమి ఉంచితే దానినే ఆ దర్పణం ప్రతిబింబిస్తుంది. మీకు అర్థమవుతోందా? మాస్టర్లో అటు ఏమీ లేదు. మీరు ఆయనలో ఏమి ఉంచుతారో మీరు ఆయన నుండి దానినే గ్రహించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒకరిద్దరు అభ్యాసుల పట్ల గురువు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని దూషించే వాళ్ళున్నారు. ఇది ఎంత పొరపాటు ఆలోచన చూసారా? ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే అపనమ్మకము, ద్వేషము వంటి భావాలు పెరిగే అవకాశం ఉండటమే కాక అవి కూడా ఆయనలో ప్రతిబింబిస్తాయి. అందుకే మనం ప్రేమను సృష్టించుకోవాలి. అప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూడాలి. దివ్యత్వం యొక్క అతి ప్రబలమైన శక్తే ప్రేమ అని అంటాను నేను. నా స్వీయ అనుభవంలోనే ఎన్నో మార్లు మాస్టర్ గారి ఈ ప్రేమ అభ్యాసీలలో అద్భుతాలను సృష్టించడం చూశాను. ఎటువంటి శక్తి కానీ
భయపెట్టడం చేత కానీ తీసుకురాలేని మార్పులు మాస్టర్ గారి ప్రేమ మనుషుల శీలంలో తీసుకురాగలిగింది. మనం మాస్టర్ గారంటే భయపడినంత వరకు మనం నిజంగా మారడం అనేది జరగదు, లేక మనలో మార్పును జరగనివ్వం కూడా. మన జీవితంలోని కొన్ని పార్శ్వాలను ఆయనకు కనపడనివ్వకుండా దాచే ప్రయత్నం చేయడం ద్వారా వీటన్నింటిపై ఉండేలా మన అపరాధ భావాన్ని పెంచుకుంటూ పోతాం. ఈ నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగుతూ పోతే మాస్టర్ అంటే భయం పెరిగిపోయి చివరికి మనం ఆయనకి ఎదురుపడటానికి కూడా భయపడే దశ ఖచ్చితంగా వస్తుంది. ఈ దశలో ఆయన వేరు, మనం వేరు అనే భావన వచ్చేస్తుంది. ఈ విడి భావన పెరిగిపోయినప్పుడు ఓడ రేవును వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కనిపించినట్లుగా ఆధ్యాత్మిక రేవులు మన దృష్టి నుండి కనుమరుగైపోతాయి. నేనొకసారి ఏదో పని చేయడం వల్ల కలిగిన అపరాధ భావంతో మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. నాకు మీ సమక్షంలోనికి రావాలంటే కూడా భయంగా ఉంది అని వ్రాశాను. దానికి వారి సమాధానం వెంటనే వచ్చింది. మనుషులు పొరపాట్లు చేస్తారు, నేను కూడా ఎన్నో పొరపాట్లు చేశాను. మనలను మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి ఇక ముందెన్నడూ అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. భయం అనే ఆలోచనను దూరంగా పెట్టు, దాన్ని అలాగే పెరగనిస్తే నీ వికాసానికి అడ్డుపడుతుంది అని వ్రాశారు. వారి సలహా చాలా స్పష్టంగానూ సూటిగానూ ఉంది. నేను నా హృదయంలో నుండి ఈ భయాన్ని ఏదో వస్తువును తీసేసినట్లుగా తొలగించుకేసుకున్నాను. అప్పటి నుండి నేను ఆ అపరాధ భావం నుండి విముక్తుడనయ్యాను. మనలో మార్పు తీసుకురావడానికి వారి ప్రేమ ఎలా పనిచేస్తుంది? మనం మాస్టర్ మనలను ప్రేమిస్తున్నారని మనకి తెలిసినప్పుడు మనకు ఆ ప్రేమకు అర్హత ఉండాలన్న ఆత్మ పరిశీలనకు ఇది తొలిమెట్టు. అదే దానంతటదే అభ్యాసీలను మాస్టర్తో సహకరించేలా చేస్తుంది. ఆధ్యాత్మిక పథంలో అలా మున్ముందుకు సాగిపోతూ ఉంటాం. ప్రలోభానికి గురవడం లేదా ప్రలోభాన్ని ఎదుర్కోవడం అనేది అందరికీ సాధారణంగా జరిగేదే. కానీ మాస్టర్ ప్రేమ పొందిన వారు కష్టాలను ఎదుర్కోవడంలో ఇతరుల కంటే చాలా అధికంగా సన్నద్ధుడై ఉంటారు. జీవితంలోని ప్రతి మలుపులోనూ ప్రలోభాలు మనకు కష్టమైన సవాళ్లుగా ఎదురైనప్పుడు మనలను మనం ఈ ప్రశ్న వేసుకుంటాం: ఈ విధంగా చేస్తే మాస్టర్ ఆమోదిస్తారా? నేను ఒకవేళ లొంగిపోయి పతనమైపోతే ఆయనకెలా అనిపిస్తుంది? నా ఆధ్యాత్మిక ప్రగతి కోసం నన్ను ఎంతగానో ప్రేమించి నాపై ఎంతగానో శ్రమించిన వ్యక్తిని ఇప్పుడు ఇలా వైఫల్యానికి గురిచేసి వారిని నిరాశపరచి విచారం కలిగించడానికి కారణం నేను అవ్వడం లేదా? ఇటువంటి ప్రశ్నలు మనకు మనం వేసుకున్నప్పుడు విషయాన్ని స్పష్టమైన దృష్టికోణంలో ఉంచినట్లవుతుంది. ఇలా ప్రశ్నలు వేసుకునే క్రమంలోనే ప్రలోభం పోతుంది. ఈ కష్ట సమయాలు ఇక సవాళ్లు కావని, అంతేగాక ఎండమావుల్లా మాయమైపోయినట్లుగా అనిపించినప్పుడు అప్పుడు మన హృదయంలో కృతజ్ఞత ఊరుతుంది. ఆ దివ్యానుగ్రహమే జరగనున్న విపత్తును తప్పించింది కాబట్టి. ఇది మనలో మాస్టర్ పట్ల ప్రేమను మరింత పటిష్టం చేస్తూ అలా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడిక ఏ ప్రలోభము కూడా అపాయంగా ఉండదు. కేవలం మనలో గురువు పట్ల ప్రేమను పటిష్టం చేసే ఒక పనిముట్టుగా మారుతుంది. ఆ విధంగా మరింతగా మన తత్వంలో భాగమైపోతుంది. కాబట్టి భయం ఎప్పటికీ ఏ విధంగానూ సాధించలేనిది ప్రేమ సాధిస్తుంది. ప్రేమ మనలను కేవలం పటిష్టం చేయడమే కాకుండా దివ్య ప్రేమను
నింపుకున్న పాత్రలాగా మార్చివేస్తుంది. మాస్టర్పై ప్రేమ ఆయనను అనుకరించాలన్న తపనను మనలో పుట్టిస్తుంది. అటువంటి వ్యక్తిత్వంగా ఎదగాలన్న ప్రేరణను కలిగిస్తుంది. ఇలా ఆయనను అనుసరించాలనుకోవడం, ఆయనలా ఎదగాలనుకోవడం అనే ఈ తపన కలగటమే ఆధ్యాత్మిక పథంలో చాలా పెద్ద అడుగు ముందుకు వేసినట్లే. ఎందుకంటే బహుశా మొట్టమొదటిసారిగా ఇది స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని మన ముందుంచుతుంది. ఇంతవరకు మనకు పరిపూర్ణత, ముక్తి, శాంతి వగైరా వంటి నిగూఢమైనవి లక్ష్యాలుగా ఉండేవి. ఇప్పుడు ఈ అంతర్గతమైన ఆకాంక్షకు ఒకలా తయారవ్వాలన్న నిశ్చితమైన తపన, ఆయనలా తయారవ్వాలన్న ఒక స్పష్టమైన రూపం వచ్చింది. ఇంతకు పూర్వం ఉన్న అనిశ్చితమైన తపనకు, స్పష్టమైన ఆకాంక్షకు విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఏదో పొందడం అనే ఆలోచన నుండి తయారవ్వాలి అనే ఆలోచనకు, లేక అయి ఉండే స్థితి సాధించాలన్న నిశ్చితమైన మార్పు మనోవైఖరిలో కనబడుతుంది. మాస్టర్ చెప్పినట్లుగా ప్రార్థన అంటే యాచించడం, పొందడం, సంపాదించడం అనే ఆలోచనలు మన మనస్సుల్లో ఉన్నంత వరకు మనం యాచకులం తప్ప మరొకటి కాదు. కానీ ప్రేమ సృష్టించే మార్పు చాలా సూక్ష్మంగానూ నిర్దిష్టంగానూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయనలా తయారవ్వాలి అనే కోరిక మన హృదయంలో మొదలవుతుందో అప్పుడు ఇక మనం యాచకులం కాము. మనం ఇప్పుడు దేనిని అడగడం లేదు, కేవలం ఏదో అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాం. అందుకే మన మాస్టర్తో ఉండవలసిన సహకారం తీవ్రతరము అవుతుంది. దానివల్ల మన లక్ష్యం మన పట్టులోనికి వస్తుంది. గురువర్యులు ప్రిసెప్టర్గా పనిచేయడానికి నాకు అనుమతినిచ్చిన వెంటనే ఆయనతో ఒక చిన్న సంభాషణ జరిగింది. ప్రాణాహుతి ప్రసారము, నిర్మలీకరణ మొదలైనవి ఎలా చెయ్యాలి అని ఆయనతో చర్చించాను. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పి అవలంబించవలసిన కొన్ని పద్ధతులను కూడా వివరించారు. ఆ సంభాషణను ముగిస్తూ ఇంకా ఇలా అన్నారు: నేను నీ స్థానంలో కూర్చున్నాను అనుకో. అవసరం అనుకుంటే నీ ముఖంపై గడ్డం ఉన్నది అని కూడా భావించు. నీవు నాలాగే ఉన్నావు అని ఊహించుకో. ఇలా చేయడం నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సమయంలో నేను ఆయనిచ్చిన సలహా నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పిన మిగిలిన పద్ధతుల కంటే ఎక్కువగా నేనీ విధానాన్నే ఎక్కువగా అవలంబించడం జరిగింది. దీనివల్ల మంచి లాభాలు కూడా కలిగాయి. నేను మాస్టర్లా ఉన్నానని ఎంత ఎక్కువగా అనుకోగలిగితే అంత మెరుగైన ఫలితాలు అభ్యాసిలో కనిపించడం నేను గమనించాను. కొన్ని రోజులు నేను అస్సలుండేవాడిని కాదు. కేవలం మాస్టర్ మాత్రమే అక్కడ ఉండేవారు. అటువంటి రోజుల్లో ప్రాణాహుతి అందుకున్న అభ్యాసి అత్యున్నత లాభాన్ని పొందేవాడు. అవి ఎంతో శ్రేష్టమైన, ప్రశాంతమైన సిట్టింగులని చెప్తుండేవారు అభ్యాసులు. ఆధ్యాత్మిక జీవితంలోని అటువంటి అంశాన్ని గురించి చెబుతూ ఒకసారి మాస్టర్ గారు ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను వివరించారు. గురువర్యులు స్నానం చేయడానికి సిద్ధమై నీళ్లు తోడుకోవడానికి బావి వద్దకు వెళుతూ ఉన్నారట. దారిలో ఒక మహత్తరమైన తపన తన హృదయమంతా వరదలా నిండిపోయిందంట. తన గురుదేవులైన లాలాజీలా తయారవ్వాలనే తపన. ఈ తపన ఆయన హృదయంలో పొంగుతున్నప్పుడు ఆయనకు లాలాజీ కంఠస్వరం ఈ విధంగా వినిపించిందంట: ఎప్పుడైతే ఈ ఆలోచన నీలో ప్రవేశించిందో నీవు ఆ క్షణమే
నాలా మారిపోయావు. ఇప్పుడిక నీవు చేయవలసినదేమీ లేదు. లాలాజీ శిష్యులలో ఒకరికి లాలాజీపై ఎటువంటి ప్రేమ ఉండేదో అన్న విషయాన్ని గురుదేవులు ఒకసారి నాకు చెప్పారు. అటువంటి ప్రేమ అత్యున్నత శ్రేణికి చెందినదని మాస్టర్ నాతో అన్నారు. ఇలా చూడు, అలాంటి ప్రేమను నేను చాలా అరుదుగా చూశాను. ఆ అభ్యాసి లాలాజీ గారి పట్ల ఎంత సావధాన చిత్తుడై ఉండేవాడంటే స్వయంగా లాలాజీయే స్వయంగా ఆశ్చర్యపోయారు. ఒకమారు లాలాజీ కోర్టులో తమ ఆఫీసులో ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా లాలాజీకి కాఫీ తాగాలని కోరిక కలిగింది. ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో కాఫీ త్రాగడం అనేది తక్కువ, ఇప్పుడు కూడా చాలా తక్కువే అని నీకు తెలుసు కదా. ఆ కాలంలో అయితే అది మరీ అరుదైన విషయం. ఈ కోరిక కలిగిన కొన్ని నిమిషాలలోనే ఈ శిష్యుడు లాలాజీని కోర్టులో కలవడానికి వస్తుండటం చూశారు. లాలాజీ కోసం త్రాగడానికి కాఫీ తీసుకుని వచ్చాడు. లాలాజీ శిష్యుణ్ణి ఈ ప్రత్యేక శ్రద్ధను చూసి చాలా సంతోషించారు. మాస్టర్ కొనసాగిస్తూ, చూడు, అతనికి తన గురువుల అవసరాల విషయంలో ఎంత దృష్టి ఉండేదో. నేను నీకు మరొక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. లాలాజీ ఒక్కోసారి రాత్రిపూట బాత్రూంకి వెళ్ళేవారు. అప్పుడు కూడా ఆ అభ్యాసి నీళ్లు చెంబుతోనూ తువ్వాలతోనూ అక్కడ సిద్ధంగా ఉండేవాడు. దీని అర్థం ఏమిటి నీకు తెలిసిందా? నిద్రలో కూడా ఆ అభ్యాసి అంత అప్రమత్తతతో తన గురువుల అవసరాలను గుర్తించే స్థితిలో ఉండేవాడన్నమాట. అందుకే లాలాజీ కంటే ముందే తాను నిద్రలేచి ఆయన కోసం సిద్ధంగా ఉండేవాడు. ఇది ఉత్కృష్టమైన నాణ్యత గల ప్రేమ. దూకుడుగా ఆ క్షణంలో మరి అంతటి గొప్ప అభ్యాసి లాలాజీకి ప్రతినిధి, వారసుడు ఎందుకు కాలేకపోయాడు అని అడిగేశాను. వెంటనే నాలుక ఖర్చుకున్నాను, కానీ ప్రశ్న అడిగేయడం అయిపోయింది. నా అధిక ప్రసంగానికి పర్యవసానంగా భయంకరమైనదేదో జరుగుతుందని ఆశించాను. కానీ నా గురుదేవులు చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు. నీకు తెలుసా, ఏ చిమ్మట పురుగైనా మండుతున్న మంటలో తనను తాను ఆత్మాహుతి చేసుకోగలదు, కానీ చల్లారిన మంటలో కూడా తనను తాను ఆత్మాహుతి చేసుకోగలడం అనేది చాలా అరుదు. నేనింతగా చలించిపోయానంటే ఇక నా వద్ద మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు. మాస్టర్ గారు పలికిన ఈ వాక్యం అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక పరంగా ఏమిటి దీని తాత్పర్యం? ఆ మాటల వెనక ఉన్న అర్థం స్పష్టంగా కనిపిస్తోంది. మానవ ప్రేమ ఎంత అత్యున్నత శ్రేణికి చెందినదైనా ప్రేమించబడే వస్తువు ముందర లేనప్పుడు అటువంటి ప్రేమ కూడా నశిస్తుంది. దివ్య ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా అలాగే నిలిచి ఉంటుంది. ఎంతో రహస్యంగా ఉన్న మాస్టర్ గారి అస్తిత్వంలోని అద్భుత లోతుల్లోకి చొచ్చుకు వెళ్ళి అక్కడ ఆయన సనాతనమైన ఉనికిని గుర్తించిన ప్రేమ అది. అటువంటి ప్రేమకు మరణం తెలియదు, అభావాన్ని గుర్తించదు, వియోగాన్ని అనుభవించదు. థ్యాంక్ యూ మాస్టర్.